హాయ్ ఎవ్రీవన్. బయాలజీ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులే అతి తక్కువ ఉంటాయి, అందులో బయాలజీకి ఇంకా చాలా తక్కువ ఉంటాయి. ఫస్ట్ జిఎస్ 10 మార్క్స్, పర్స్పెక్ట్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, మెథడ్ మెథడ్ మార్క్స్ మనకు ఎన్ని ఇస్తారంటే మెథడ్ 16 మార్క్స్, కాంటెంట్ 44 మార్క్స్, టోటల్ 80, క్వశ్చన్స్ 160, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్స్, టోటల్ 80 మార్క్స్. టెట్ మీరు 20 మార్కులకి ఎన్ని సాధిస్తారో అవి ప్లస్ యాడ్ అయితే అప్పుడు స్కోర్ బట్టి మనకి కాంటెంట్లు ఎంత వచ్చినాయి, దాంట్లో ఎంత వచ్చింది, దాని స్కోర్ని బట్టి మనకు రిక్రూట్మెంట్ ఉంటుంది. చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు చూసి బాగా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ మీరు నచ్చారు. చూద్దాం ఇవాళ ప్రీవియస్ పేపర్ను కొద్దిగా మనం ఏం క్వశ్చన్ వచ్చి మోడల్గా చూసుకుంటూ వెళ్దాం. 2 గ్రహాల కక్షల మధ్య పెద్ద సంఖ్యలో గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. 2 గ్రహాల కక్షల మధ్య పెద్ద సంఖ్యలో గ్రహ శకలాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఫస్ట్ ఆప్షన్ మార్స్ అంటే కుజుడు, మార్స్ మరియు బృహస్పతి, భూమి మరియు మార్స్, బుధుడు శుక్రుడు, బృహస్పతి మరియు శని. దీంట్లో రైట్ ఆన్సర్ మనకు గ్రీన్లో టిక్ చేసిండు, మిగతా ఇంటి చేసిండు మార్స్ మరియు బృహస్పతి. నెక్స్ట్, జూనాగఢ్ రాచరిక రాష్ట్రం జూనాగఢ్ రాచరిక రాష్ట్రం ఈ సంవత్సరంలో భారతదేశంలో అంతర్భాగమైంది. జూనాగఢ్ రాష్ట్రం 1948. అంటే మనం కొద్దిగా బయాలజీ అవి కొద్దిగా డీటెయిల్గా చదువుదాం, ఇవి కొద్దిగా జిఎస్ కాబట్టి కొద్దిగా చూద్దాం. నెక్స్ట్, నవంబర్ 2023లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భజన్లాల్ శర్మ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్, దాని రాజధాని భోపాల్ సంబంధించిన రాజస్థాన్ జైపూర, ఛత్తీస్గఢ్ అండ్ ఆఫ్టర్ దట్ హర్యానా. అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే 2023 నవంబర్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భజన్లాల్ శర్మ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారంటే రాజస్థాన్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏది పరిశుభ్రమైన శిలాజ ఇంధనం? సహజ వాయువు, ముడి చమురు, బొగ్గు. దీంట్లో చూద్దాం. ఏ బీసీ కరెక్టా, బి కరెక్టా, సి కరెక్టా? ఓన్లీ ఏ మాత్రమే కరెక్ట్. ఏంటంటే ఈ యొక్క ఏ మాత్రమే కరెక్ట్ ఉంది. ఎందుకంటే ఏ అంటే ఏంటంటే మనకు న్యాచురల్ గ్యాస్ మాత్రమే పరిశుభ్రమైన శిలాజ ఇంధనం, ముడి చమురు కాదు, బొగ్గు కాదు అని ఇచ్చేసి. నెక్స్ట్, కింది గేమ్లలో ఒకటి ప్యారిస్లో జరగబోయే 2024 ఒలింపిక్ గేమ్లలో చేర్చబడలేదు. అంటే ప్యారిస్లో 2024 ఒలింపిక్ జరిగితే ఇది చేర్చబడలేదు. ఏంటిది? ఫస్ట్ వన్ బౌలింగా, సెకండ్ వన్ బ్రేకింగా, థర్డ్ వన్ ఫెన్సింగా, ఫోర్త్ వన్ రామోల్ఫినా. అంటే మనకు ఇక్కడ ఫస్ట్ది బౌలింగ్ ఇచ్చింది. నెక్స్ట్, బాక్సింగ్ యొక్క సాంప్రదాయ బరువు విభాగాలలో ఈ క్రింది వాటిలో తక్కువ బరువు ఉన్న వర్గం ఏంటిదంటే మనకు ఫ్లై వెయిటా, ఫెదర్ వెయిటా, బాంటమ్ వెయిటా, వెల్దర్ వెయిటా. అంటే ఫ్లై వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుందంట, ఫ్లై వెయిట్. నెక్స్ట్, 2023 అత్యంత పిన్న వయస్సులో చెస్ ప్రపంచ కప్ ఫైనల్కు చేరిన భారతీయ గ్రాండ్ మాస్టర్ పేరు ఏమిటి? విశ్వనాథ ఆనంద్. అంటే ఇదివరకు గతంలో చాలా సీనియర్ సార్ ఆయన అప్పుడు. నెక్స్ట్, రమేష్ బాబు ప్రజ్ఞానంద రీసెంట్గా అన్నట్టు 2023. మాన్యువల్ ఆరోన్, ఇది కూడా కాదు. రామచంద్ర సప్రే. అంటే మనకు రమేష్ బాబు ప్రజ్ఞానంద. నెక్స్ట్, జూన్ 2024లో జరిగిన G7 సమ్మిట్కు ఆతిథ్య దేశం యొక్క ప్రధానమంత్రి ఎవరు? ఇమాన్యుయల్ మాక్రాన్, ఫ్యూమియో కిషిడా, రిషి సునక్ అంటే బ్రిటిష్ సంబంధించిన ప్రధాని చేసి రీసెంట్గానే ఓడిపోవడం జరిగింది ఆయన. అంటే ఇప్పుడు ఎవరంటే జార్జియా మెలోనీ. రైట్ ఆన్సర్.
నెక్స్ట్, హృదయ సంబంధ వ్యాధుల నివారణకు వయోజనులు ప్రతిరోజు ఆహారంలో ఇంత ఉప్పు తీసుకోవచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది సిఫార్సు చేసింది. ఏమని చేసింది? 10 గ్రాముల ఉప్ప, 15 గ్రాముల ఉప్ప, 20 గ్రాముల ఉప్ప, 5 గ్రాముల ఉప్ప. అంటే మనకు బీపీ కానీ మెయిన్ ఇంపార్టెంట్, బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం ఉప్పే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటాం. సరే, అది లేకుంటే మళ్ళీ మన బాడీ లోపల ఎలిమెంట్స్ తక్కువైపోతాయి, అట్లా ప్రాబ్లమే. కానీ ఎంత ఉండాలి అని WHO సిఫార్సు చేసింది 5 గ్రామ్. ఎక్కువ ఉంటే మాత్రం బీపీ వచ్చే ఛాన్స్, హృదయ సంబంధిత రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 5 గ్రామ్ గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్, అనేక రకాల ఎలక్ట్రికల్ మధ్య డేటా మార్పిడి మరియు పవర్ డెలివరీకి వీలు కలిగించే యూనివర్సల్ సీరియల్ బస్ను కనుగొన్నవారు శివ్ నాడార్, యాండీ జస్సీ, అభయ్ భట్, ఎలోన్ మస్క్. ఎలోన్ మస్క్ అంటే రీసెంట్గానే అమెరికా ట్రంప్ దగ్గర సలహాదారు ఉన్నాడు, చాలా పేరుగాంచిన బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఇక్కడ ఏమడిగిండు? అనేక రకాల ఎలక్ట్రికల్ మధ్య డేటా మార్పిడి మరియు పవర్ డెలివరీకి వీలు కలిగించే యూనివర్సల్ సీరియల్ బస్ను కనుక్కునేవారంటే అభయ్ భట్. గుర్తుపెట్టుకోండి, అభయ్ భట్. నెక్స్ట్, అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఈ దేశానికి చెందింది. USA, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ. 100% ఫ్రాన్స్. సారీ, ఇంగ్లాండ్ 3 ఇక్కడ ఉంది, ఇంగ్లాండ్. నెక్స్ట్, సెప్టెంబర్ 2023 ప్రతిష్టాత్మకమైన యునెస్కో ప్యారిస్లో ఉంటుంది ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన బేలూర్ మరియు హాలీబీడులోని ప్రసిద్ధ దేవతలు నిర్మించిన వారు హోయసాలులు. అంటే చాళుక్యులు కాదు, వడయార్లు కాదు, కదంబులు కాదు, హోయసాలులు. నెక్స్ట్, one of the following is recognized as a classical language by గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే కింది వానిలో ఒకటి భారత ప్రభుత్వంచే శాస్త్రీయ భాషగా గుర్తించబడింది ఏంటి? శాస్త్రీయ హిందీనా, గుజరాతా, ఒడియానా, రాజస్థానియా? ఒడియా. భారతదేశ జనాభా గణన 2011లో చేర్చబడిన వర్గం. 2011లో చేర్చబడిన వర్గం భారతదేశ జనాభా గణనలో. ఇతర మతమా, ఏ మతం లేదా జొరాస్ట్రియనిజమా, జైన మతం? అంటే ఏ మతం కాదు. అంటే 2011లో అసలు జనాభా గణనే జరగలేదు. 2011లో జరిగింది, కానీ తర్వాత వచ్చిన దాంట్లో జరగలేదు. పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన భారతదేశ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికారి ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. భారత ప్రభుత్వం అంటే పార్లమెంటు చట్టం ద్వారా స్థాపించబడిన భారతదేశ బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికారి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. అంటే ఫాల్సీ ఏంటంటే The headquarters of Insurance Regulation and Development Authority of India, established by an Act of Parliament, is located at Hyderabad. Yes, good. Next, సెప్టెంబర్ 2023లో భారతదేశం రాష్ట్రంలో నిఫా వైరస్ వ్యాప్తి నమోదైంది. ఇక్కడ ఉత్తరాఖండ్, అస్సాం, దిస్పూర్, రాజస్థాన్, జైపూర్, కేరళ. అంటే నిఫా అంటే కేరళను గుర్తుపెట్టుకోవాలి. నిఫా వైరస్ అంటే కేరళ వచ్చేసింది. మే 2024 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేత ఆగ్రాలో పరీక్షించబడిన ప్రాజెక్ట్ భీష్ము అనేది పోర్టబుల్ క్షిపణి, ఆసుపత్రి, పవర్ బ్యాకప్, వంటగది అంటే ఆసుపత్రి అన్నట్టు భీష్ము అంటే.
నగర జీవితాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన అమృత్ పథకం ఇంత జనాభా కలిగిన నగరాలు పట్టణాలకు నిర్దేశించబడింది. 1,00,000 మంది అంతకంటే ఎక్కువనా, 5,00,000 మంది అంతకంటే ఎక్కువనా, 2,00,000 మంది అంతకంటే ఎక్కువనా, 3,00,000 అంటే రైట్ ఆన్సర్ 1,00,000. అమృత్ పథకం అంటే నగరాలు 1,00,000 కంటే ఎక్కువ ఉంటే ఈ స్కీమ్ అనేది వర్తింపజేస్తుంది. పాలను దాదాపు 30 నిమిషాల పాటు ఈ ఉష్ణోగ్రతలో వేడి చేయడం ద్వారా పాశ్చరైజేషన్ చేయబడుతుంది. పాశ్చరైజేషన్ కనుక్కున్నది ఎవరంటే, మనకు ఈ పాశ్చరైజేషన్ విధానాన్ని కనుక్కున్నది లూయిస్ ప్యాచర్. అయితే ఈ లూయిస్ పాశ్చరైజేషన్ కనుక్కున్నాడు. అంటే పాలను స్టోర్ చేయడం 60 degrees నుండి 65 degrees వేడి చేస్తే మనకు పాశ్చరైజేషన్లో స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిగతా ఆప్షన్స్ 40, 50 ఇచ్చిండు, 90, 100 ఇచ్చిండు, 10, 20 ఇచ్చిండు. అంటే మనకు 60 degrees రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారత జాతీయ కాంగ్రెస్ జెండాను 1947 భారత జాతీయ జెండాగా స్వీకరించారు. పింగిలి వెంకయ్య రూపొందించిన జెండాను భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన సంవత్సరం 1931. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ రాంగ్. అంటే 31, 32, 33, 34 ఇచ్చిండు. 31 రైట్ ఆన్సర్. తక్షశిల విశ్వవిద్యాలయ విద్యార్థి జీవక దీనికి ప్రఖ్యాతి గాంచారు. అంటే జీవక అంటే తక్షశిల విశ్వవిద్యాలయం ప్రకారం విద్యార్థి జీవక దీనికి ప్రఖ్యాతి గాంచాడు. అంటే జీవక అంటే జీవం ఇచ్చేవాడు కాబట్టి వైద్యుడిని గుర్తుపెట్టుకుందాం. జీవశాస్త్రవేత్త, వైద్యుడు, గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రజ్ఞుడు. జీవక అంటే వైద్యుడిని గుర్తుపెట్టు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇప్పుడు ఇక్కడ వచ్చేదంతా కూడా మెథడ్ ఇచ్చేసాడు. కింది వానిలో జాన్ డ్యూయి రచనకు సంబంధించిన వాటిని గుర్తించండి. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మెథడ్ కొద్దిగా క్వశ్చన్ టచ్ ఉంటాయి, అన్ని చూద్దాం. ఇప్పుడు పర్స్పెక్టివ్. జాన్ డ్యూయి రచనకు సంబంధించిన వాటిని గుర్తించండి. జాన్ డ్యూయి ఆయన రాసిన గ్రంథం డెమోక్రసీ. జాన్ డ్యూయి అయితే ఏంటంటే, జాన్ డ్యూయి రచించింది ఏంటంటే ప్రజాస్వామ్యము, వ్యవహారిక సత్వావాదము, కార్యాచరణవాదము. అంటే ఏంటంటే ఈయన కంపల్సరీ మెయిన్గా ఏబీ కరెక్టా, ఏబీసీ కరెక్టా, ఏబీసీ కరెక్ట్ అంటే మెయిన్గా 3 వచ్చేసినాయి. ప్రజాస్వామ్యము అండ్ వ్యవహారిక సత్తావాదం, కార్యాచరణవాదం, మూడిటి గురించి మనకు రైట్ ఆప్షన్ ఇచ్చింది. కామ్ మరియు మ్యూనిన్ అనే 2 విభిన్న పదాల నుంచి కమ్యూనిటీ అనే పదం ఉద్భవించింది. కామ్ అండ్ మ్యూనిస్. అయితే ఏంటిది, దీనికి అర్థం వన్ ఏంటిదంటే టు సర్వ్ టుగెదర్. సెకండ్ వన్ టు లివ్ టుగెదర్, టు సర్వ్ ది నీడ్, టు లివ్ హార్మోనియస్లీ. అంటే కలిసి సేవ చేయడమా, కమ్యూనిటీ అంటే కలిసి జీవించడమా, పేదలకు సేవ చేయడమా, సామరస్యంగా జీవించడం. అంటే రైట్ ఆన్సర్ కలిసి సేవ చేయడం కమ్యూనిటీ అంటే. నెక్స్ట్, ఉమా 9వ తరగతి విద్యార్థి. అభ్యాసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. కొంతకాలం తర్వాత ఆమె చదువుపై అనాసక్తిని చూపిస్తూ ఏ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నెమ్మదిగా విరమించుకుంది. ఉమాకు సహాయం చేయడానికి తరగతి ఉపాధ్యాయురాలు ఆమెను పాఠశాల బయట గమనిస్తూ ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మొదలైన వారి నుండి సమాచారాన్ని సేకరించి ఆమెకు ఇంటర్వ్యూ చేయడంతో పాటు ఆమె సంఘటన రచన రికార్డును కూడా పరిశీలించారు. ఇక్కడ ఉపాధ్యాయురాలు ఏ పద్ధతిని ఉపయోగించారు? 100% రైట్ ఆన్సర్ కేస్ స్టడీ. ప్రయోగాత్మక కాదు, పరిశీలన కాదు, అంతఃపరీక్షణ కాదు. సెయింట్ అగస్టిన్ అంతఃపరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్.
హావిగస్ట్ ప్రకారం వయస్సు నిర్దిష్ట వికాస కృత్యాలను విజయవంతంగా సాధించడం దీనికి దారితీస్తుంది. తదుపరి కార్యకృత్యాలను సాధించడంలో ఆనందం మరియు విజయం. ఆన్సర్ మిగతా అన్ని కూడా కాదు. నెక్స్ట్, రాజు మరియు రవి 9వ తరగతి విద్యార్థులు. వారు విభిన్న పద్ధతులను ఉపయోగించి ఒక భావనను నేర్చుకున్నారు. రాజు బట్టి పద్ధతిని ఉపయోగించి ఎక్కువసార్లు చదవడం నేర్చుకున్నాడు. రవి రోజువారి అనుభవాలు వర్తింపజేస్తూ నేర్చుకున్నాడు. ఇక్కడ రాజు రవిల అధ్యయనం వరుసగా ఈ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. యత్నదోష పద్ధతి అండ్ నిర్మాణాత్మక. ఇక్కడ రైట్ ఆన్సర్. శాస్త్రీయ నిబంధన కాదు, సాంఘిక కాదు. నిర్మాణాత్మక మరియు యత్న కాదు. కార్యసాధన నిబంధన మరియు సాంఘిక అధ్యయనం కాదు. నెక్స్ట్, ఎరిక్సన్ మరి ప్రకారం కౌమార దశలో ఉన్నవారు వారు ఏమి విశ్వసిస్తారు, వారు వయోజనులుగా ఎలా ఉండాలనుకుంటున్నారు అని నిర్ణయించగలేకపోతే వారు ఇలా ఉంటారు. ఆన్సర్ గందరగోళంగా, మిగతాయి కాదు. నెక్స్ట్, ఎబ్బింగ్హాస్ మెమొరీ గురించి చెప్పినాయనే. ఎబ్బింగ్హాస్ ప్రకారం నేర్చుకున్నటువంటి నుండి ఒక రోజు వరకు జరిగే విస్మృతి 2వ రోజు నుండి 31 రోజుల వరకు జరిగే విస్మృతితో పోల్చినప్పుడు విస్మృతి అనేది డే బై డే రోజు తగ్గిపోతూ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు జరిగిందనుకోండి, మనం కొద్దిగా మర్చిపోతాం 67%. 2వ రోజు జరిగినప్పుడు 72, 3వ రోజు జరిగినప్పుడు అంటే మనకి ఇట్లా ఫస్ట్ ఒకరోజు మర్చిపోయినప్పుడు 47%, 2వ రోజు జరిగిందనుకోండి 50%, అట్లా 3వ రోజు ఇట్లా మొత్తానికి 4 రోజులు అయిందంటే 90% మనం మర్చిపోయి 92% దాకా పోతుంది అన్నట్టు. కింది వాటి నుండి ఆసక్తులను సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆసక్తులు సహజ సిద్ధమైనవి. ఆసక్తులు అంచనా వేయవచ్చు. ఆసక్తులు ఒక వ్యక్తిని కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించి చేస్తాయి. ఆసక్తులు జీవిత కాలమంతా అభివృద్ధి చెందుతాయి. ఆసక్తులు సహజ సిద్ధమైనది. స్టేట్మెంట్ సరికాంది అన్నట్టు. అంటే మిగతా అన్ని కూడా ఆసక్తులు అంచనా వేయవచ్చు, ఆసక్తులు ఒక వ్యక్తి కార్యాచరణ దృష్టి కేంద్రీకరించి చేస్తాయి, ఆసక్తులు జీవితకాలం అంతా అభివృద్ధి చెందాయి. ఫస్ట్ మాత్రం సహజ సిద్ధమైనది అనేది తప్పు. ఇక్కడ మాత్రం ఇది రైట్ అవుతుంది. ఎందుకు సరికాని అన్నాడు ఆడ స్టేట్. కింది వాటిని చదివి సరైన ఎంపికను ఎంచుకోండి. ఉపాధ్యాయులు పిల్లలు జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మూలించగలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు పునరావృతం మరియు ఇంటి అసైన్మెంట్ నుండి మాత్రమే అభ్యాసనం తప్పక జరిగేలా చూడాలి. సరైన సమాధానం ఏబి సరైనవి కావట, ఏబి తప్పు అట, ఏ మాత్రమే సరైనదట, బి మాత్రం సరైనది. అంటే ఏ ఒక్కటే కరెక్ట్ స్టేట్మెంట్. ఏంటిది? ఉపాధ్యాయులు పిల్లలను జ్ఞానాన్ని స్వీకరించే వారనే అభిప్రాయాన్ని మార్చుకోవాలి మరియు జ్ఞానాన్ని నిర్మించగలిగే వారి సామర్థ్యాన్ని ప్రోత్సహించాలి. రైట్. రెండోది కొద్దిగా తప్పని చెప్పి. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలలో కేఫెటేరియా అప్రోచ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటిదంటే ఉపాధ్యాయులకు వారి పాఠ్యాంశ అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమాలను ఎంచుకోవడానికి స్వయం ప్రతిపత్తిని అందించడం. రిమైనింగ్ తప్పు. కింది వానిలో ఒకదానిని నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ NCFSE 2023లో
పాఠశాల విద్య లక్ష్యంగా పేర్కొనబడలేదు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్లో. ఎడ్యుకేషన్లో ఆర్థిక భాగస్వామ్యం ఉన్నది, ఆరోగ్యం శ్రేష్ఠ ఉన్నది. అంటే పేర్కొనలేనిది ఏంటంటే సాంస్కృతిక సామాజిక భాగస్వామ్యం పేర్కొన్నది కానీ పేర్కొంది ఉపాధ్యాయ ఉపాధి అనేది. కింది వాటి నుండి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క ఒక లక్ష్యాన్ని గుర్తించండి. వికలాంగుల పునరావాస రంగంలో శిక్షణ విధానాలు మరియు కార్యక్రమాలను నియంత్రించడం. నెక్స్ట్, కింది వాటిలో ఒక కుటుంబ జీవిత విద్య యొక్క సరికాని కార్యాచరణ సూత్రం ఏమిటి? కుటుంబ జీవిత విద్య అనేది విద్యాపరమైనది కాకుండా చికిత్స విధానాన్ని అవలంబిస్తుంది. రైట్. నెక్స్ట్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. యునైటెడ్ నైరోబి, కెన్యా. ఆఫ్రికా ఖండం లోపల కెన్యా రాజధాని అయిన నైరోబిలో ఉంది. స్విట్జర్లాండ్ రాజధాని జెనీవాలో లేదు. దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్స్బర్గ్ లేదు. థాయిలాండ్ బ్యాంకాక్లో కూడా లేదు. కింది వాటిలో ఒకటి విలువల విద్యను విజయవంతంగా అమలు చేయడంలో సహాయం చేయదు. అంటే భావ ప్రసరణ సహాయం చేస్తుంది, సహకారం చేస్తుంది, అండ్ విశ్వాసం సహకారం చేస్తుంది. ఏంటిదంటే అశ్రద్ధ. భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ కింద మన బహుళ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడంలో భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి. వారసత్వం 51A ఆర్టికల్ అన్నట్టు, ఏలో ఎఫ్ అన్నట్టు. నెక్స్ట్, విద్యార్థులకు అసమకాలిక అభ్యాసనం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి? ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది. నెక్స్ట్, చూద్దాం ఆర్టికల్స్. ఇవి జతపరచుడు. ఆర్టికల్ 29 అంటే ఏముంటుందంటే మనకు ఆర్టికల్ 350A, ఆర్టికల్ 30, ఆర్టికల్ 25A ఇవి మనకు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆర్టికల్ 29 అంటే మనకు మెయిన్గా చూసినట్లయితే మైనారిటీల ప్రయోజనాల రక్షణ ఉంటుంది. 350A అంటే కంపల్సరీ ఇది ఏముంటుంది? మాతృభాషలో బోధనకు తగిన సౌకర్యాలు. ఎప్పుడైనా 350A అంటే మాతృభాష బోధన సౌకర్యాలు కల్పించాలి. తర్వాత ఆర్టికల్ 25(1) అంటే ఏంటిదంటే మనం చూద్దాం. ఆర్టికల్ 30 ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమున్నదంటే A2, B4, C1, D3. C అనేది మనకు 1 అంటే ఆర్టికల్ 30 అనేది 1 విద్యా సంస్థల స్థాపనకు మైనారిటీల హక్కు. ఆర్టికల్ 30. ఆర్టికల్ 25 D3 మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు. ఆర్టికల్ 25 అంటే మనకు హక్కులు అనేటివి సమానత్వ హక్కు 14 నుండి 18 వరకు, స్వతంత్రపు హక్కు 19 నుండి 22 వరకు, నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24, అండ్ మత స్వాతంత్ర హక్కు 25 నుండి 29, మత విద్యా స్వాతంత్ర హక్కు, అండ్ నెక్స్ట్ ఆస్తి హక్కు ఉంటే తొలగించిల్లు 31, రాజ్యాంగ పరిహార హక్కు 32. సరే, ఎనీవేస్ ఆర్టికల్స్ కూడా ఇది చదివే ప్రయత్నం చేయాలి. ఆర్టికల్ 29 మైనారిటీల ప్రయోజనాల హక్కు. ఆర్టికల్ 350A మాతృభాషలో బోధనకు తగిన సౌకర్యాలు రాష్ట్రాలు కల్పించాలి. ఆర్టికల్ 30 ప్రకారం ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే
ఆర్టికల్ 30 అనేది విద్యా సంస్థల స్థాపనకు మైనార్టీల హక్కు. ఆర్టికల్ 25 మాతృభాష మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించి ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు 25. నెక్స్ట్ భారతదేశంలో ఈ సంస్థల పరిస్థితులు మరియు అవకాశాలు పరిశోధించడానికి 1902లో రాకీ కమిషన్ను ఏర్పాటు చేయబడింది. భారతదేశంలో ఈ సంస్థల పరిస్థితులు మరియు అవకాశాలు పరిశోధించడానికి 1902లో ర్యాలీ కమిషన్, విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ గురించి. మాధ్యమిక పాఠశాల అంటే మనకు మొదలియర్ కమిటీ, ప్రాథమిక అంటే సార్జెంట్, ఇట్లా కొద్దిగా ఉన్నాయి. రాధాకృష్ణ కమిటీ, ఇట్లా ఉన్నత విద్యా కమిటీని చూద్దాం వస్తా అంటే. నెక్స్ట్ గుడ్లు పెట్టడం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవి కలిగి ఉండే లక్షణాలు, బాహ్య లక్షణాలు ఏంటి అంటే చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు. అంటే గుడ్లు పెట్టే జీవులకి ఏవైనా కూడా చెవులు బయటకు కనిపించవు. అంటే ఇప్పుడు కోడి ఉంది, చెవు బయటకు కనిపించదు, శరీరంపై వెంట్రుకలు ఉండవు, ఈకలు ఉంటాయి. కాబట్టి రైట్ ఆన్సర్ పెట్టాలి. చెవులు బయటకు కనిపిస్తే వెంట్రుకలు ఉంటే మ్యామల్స్ అయితే అవి సెకండ్ ఆప్షన్లో. థర్డ్ ఆప్షన్లో చెవులు బయటకు కనిపిస్తాయి, శరీరంపై ఈకలు ఉంటాయి. తప్పు. పక్షులకు చెవులు బయటకు ఉండవు, చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉంటాయి. శరీరంపై వెంట్రుకలు ఉండదంటే మ్యామల్సే. మమ్మేరీ గ్లాండ్స్ ఉన్నాయంటే మ్యామల్సే. ఓకే, ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ కరెక్ట్. అంటే గుడ్లు పెట్టే జీవులు చెవులు బయటకు కనిపించవు, శరీరంపై వెంట్రుకలు ఉండవు. ఏమైనా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి కొద్దిగా ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేసుకోవచ్చు. జంతు కణంతో పోల్చినప్పుడు వృక్షకణం మాత్రమే కలిగి ఉండేవి. జంతు కణంలో కానీ వృక్ష కణంలో కానీ 3 పార్ట్స్ ఉంటాయి: ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం, న్యూక్లియస్. అయితే ఇప్పుడు ఇవి ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రియోల్స్ పెద్దరిక్తిక, వాక్యూల్స్ కణత్వచం. ఈ సెంట్రియోల్స్ అనేవి కంపల్సరీ చూసినట్లయితే సెంట్రియోల్ అనేటివి జంతువులు ఉంటాయి, పెద్దరిక్తిక అనేది కణత్వచం వేరే. ఇవంతా కాకుండా మనకు ఓన్లీ వృక్షాల్లో ఉండేటి అంటే ఇవండి. ఏంటిది? కనకవచం వృక్షాల్లో మాత్రమే ఉంటుంది. హరిత రేణువు ఎందుకంటే కిరణజన్య సంయోగక్రియ ద్వారా పిండి పదార్థం తయారు చేస్తుంది కాబట్టి, పెద్దరిక్తిక వ్యర్థ పదార్థాలు స్టోర్ చేస్తుంది, బయటకు వేస్తుంది కాబట్టి. ఈ 3 కేవలం ఎందులో ఉంటాయి అంటే వృక్షాల్లో ఉంటాయి. సెంట్రియోల్ ఎక్కడ ఉంటాయి? జంతువుల్లో ఉంటాయి. ఇవి 3 సెంట్రియోల్ ఉంది కాబట్టి సెంట్రియోల్ జంతువులు ఉంటాయి. రాంగ్, అది ఇది రైట్ ఆన్సర్. మానవునితో పోల్చినప్పుడు ఏనుగు శరీర పరిమాణం పెద్దదిగా ఉండడానికి గల కారణం ఏంటంటే, మన శరీరం ఉన్నది ఏనుగు శరీరంతో పోల్చిన పెద్ద ఉన్న కారణం ఏంటి? మానవ శరీర కణాల సంఖ్య ఏనుగు శరీర కణాల సంఖ్య కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి, ఏనుగు శరీర కణాల పరిమాణం కంటే తక్కువ. మానవ శరీర కణాల సంఖ్య ఏనుగు శరీర కణాల సంఖ్య కంటే తక్కువ. ఇది ఓకే, తక్కువ. నెక్స్ట్ మానవ శరీర కణాల సంఖ్య ఏనుగు శరీర కంటే తక్కువ. ఏం లేదండి, ఏనుగు శరీర కణాలు ఎక్కువ ఉన్నాయి, మనకు తక్కువ ఉన్నాయి, అంతే తేడా. కణం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక విద్యార్థి కుంట నీటిలో వరిగడ్డిని 3 రోజులు నానబెట్టిన తర్వాత ఆ నీటి నుండి ఒక చుక్క నీటిని స్లైడ్పై తీసుకొని సూక్ష్మదర్శినితో పరిశీలించాడు. సాధారణంగా ఏ వర్గానికి చెందిన సూక్ష్మజీవులను వర్ధనం చేయడానికి ఈ కృత్యాన్ని నిర్వహిస్తాడు? లైకేన్ల అంటే ఏం లేదండి, శిలీంధ్రమును శైవలం కలిస్తే లైకేన్లు. అవి ఉన్న చోట ఎన్విరాన్మెంట్ క్లియర్ ఉన్నట్టు. శిలీంధ్రాలు ఇవి పరపోషకాలే, ప్రోటోజోవన్ గుర్తిస్తాడు. సింగిల్ సెల్ యానిమల్స్, బ్యాక్టీరియాస్, ప్రోకారియట్స్ అంటే కేంద్రంగా ఉండే జీవులు, బ్యాక్టీరియాస్, యూ బ్యాక్టీరియా కానీ అవన్నీ.
నెక్స్ట్ సూక్ష్మజీవులను సాధారణంగా కింది వాటి నుండి ఉత్పత్తి చేయబడతాయి. సూక్ష్మజీవ నాశకాలు యాంటీబయాటిక్స్ ఉంటాయి కదండీ! ఇప్పుడు మనకు వెనకట పెన్సిలిన్ సూది ఇట్లా ఏసేది. అవి సూక్ష్మజీవ నాశకాలు సాధారణంగా వీటి నుండి మైకోప్లాస్మాల వైరస్ అస్సలు కాదు. ప్రోటోజోవన్ల మైకోప్లాస్మాల కాదు. వైరస్లు ప్రోటోజోవన్లు అస్సలు కాదు. 100% శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు. ఇప్పుడు స్ట్రెప్టోకోకమైసిన్ అనే బ్యాక్టీరియా, పెన్సిలిన్ నోటేటమ్ అనే శిలీంధ్రం ఇటు నుండి మాత్రమే యాంటీబయాటిక్లు మనం తయారు చేస్తాం. స్ట్రెప్టోమైసిన్ అట్లా. ఈ కింది బ్యాక్టీరియాల నుండి వచ్చే వ్యాధుల జతను గుర్తించండి. మశూచి వైరస్ వల్ల వస్తుంది, మలేరియా ప్రోటోజోవా వల్ల వస్తుంది, ప్లాస్మోడియం వైవాక్స్, మెదడు వాపు వ్యాధి అది ఆర్బో వైరస్ వల్ల వస్తుంది, హెపటైటిస్ వైరస్ వల్ల వస్తుంది, క్షయ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ క్షయ వస్తుంది, ధనుర్వాతం టెటానస్ ధనుర్వాతం అనేది కూడా బ్యాక్టీరియా వల్ల. అంటే ఇక్కడ డిఫరెంట్ 2 బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే క్షయ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ క్షయ, ధనుర్వాతం టెటానస్ అనే బ్యాక్టీరియా 2 బ్యాక్టీరియా కాబట్టి థర్డ్ ఈజ్ రైట్. చికెన్ గున్యా డెంగ్యూ 2 వైరస్ల వల్ల రైట్ ఆన్సర్ అది థర్డ్ వన్. వరి పంటపై వచ్చే కాటుక తెగులు కారమయ్యే సూక్ష్మజీవులు ఇవి. వరి పంటపై కాటుక తెగులు శిలీంధ్రాలే మోస్ట్లీ ఎక్కువ శిలీంధ్రాలు. వరి బ్లైట్, వరి అగ్గి తెగులు అంటే శిలీంధ్రం వల్ల వస్తాయి. వరి కాటుక తెగులు కూడా శిలీంధ్రాలే. కింది వాటిలో తమ జీవిత చక్రంలో రూప విక్రియను చూపని జీవి ఏంటి? అసలు ఫస్ట్ మనం రూప విక్రియ అంటే ఏదో నేర్చుకోవాలి. రూప విక్రియ అంటే ఏం లేదండి. అంటే ఒక జీవి ఇప్పుడు ఆర్థ్రోపోడా జీవులు బటర్ఫ్లైస్ ఉన్నాయనుకోండి, ఇట్లా లార్వా నుండి అడల్ట్ స్టేజ్కి వస్తా అంటే ఒక పద్ధతి ప్రకారం జీవి యొక్క వాటి యొక్క ఆర్గానెల్స్ అనేది అంటే లేదు సారీ వాటి యొక్క మార్పు అనేది చాలా మంచి క్రియావంతంగా వాటి యొక్క అడల్ట్లో వాటి యొక్క ఆర్గాన్ల సంఖ్య పెంచుకుంటూ పోతుందని రూప విక్రియ అనొచ్చు మనం. అయితే రూప విక్రియ అంటే ఫ్రాగ్ రూప విక్రియ టాట్పూర్ లార్వా నుండి పెద్దగా అయితే అంటే ఒక మంచి రూప విక్రియ జరిగింది. 100% సీతాకోక చిలుక కూడా రూప విక్రియే, ఈగ కూడా రూప విక్రియ. కానీ జరపంది ఏంటంటే శాప ఫిష్ రైట్. ఇంకొకటి అడుగుతారు అప్పుడప్పుడు, అంటే రూప విక్రియ మెటామార్పోసిస్ అంటాం, బట్ రిట్రోగ్రెసివ్ మెటామార్పోసిస్ అంటే గుర్తుపెట్టుకోండి హెడ్మేనియా ఇస్ ద వన్ ఆఫ్ ది పార్ట్, కార్డేటా వన్ ఆఫ్ ది పార్ట్, యూరో కార్డేటా సంబంధించి రివర్స్లో జరుగుతుంది. ఎందుకంటే లార్వల్ స్టేజ్ దానికి ఎక్కువ ఆర్గన్స్ ఉంటాయి, అడల్ట్కి అయితే తగ్గిపోతాయి. ఇక్కడ ఏంది స్టార్టింగ్లో తక్కువ ఉంటే పెద్ద వివరత అంటే ఎక్కువ అవుతుంది. ఇట్లా 2 గుర్తుపెట్టుకోవాలి. రూప విక్రియ చౌకని జీవి చేప. కింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. స్త్రీ పురుష సంయోగ బీజాలు, సంయుక్త బీజం, పిండం, భ్రూణం. స్త్రీ పురుష బీజాలు, సంయుక్త బీజం, భ్రూణం, పిండం. స్త్రీ పురుష సంయోగ బీజాలు, పిండం, సంయుక్త బీజం, భ్రూణం. నెక్స్ట్ స్త్రీ పురుష సంయోగ బీజాలు, భ్రూణం, సంయుక్త బీజం, పిండం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక స్త్రీ సంబంధించిన ఫస్ట్ ఆప్షన్లో చూడండి, స్త్రీ సంబంధించిన రైట్ ఆన్సర్ ఎట్లయిందంటే స్త్రీ యొక్క ప్రత్యుత్పత్తి ఆర్గాన్లు ఏంటి స్త్రీ బీజకోశాలు, పురుషుల్లో మూషికాలు. అంటే స్త్రీ బీజకోశం అండాన్ని రిలీజ్ చేస్తుంది, పురుష సంయోగ బీజాలు ఏం చేస్తాయి శుక్రకణం రిలీజ్ చేస్తాయి. ఈ 2 కలిపితే ఏమైంది జైగోట్, దాని సంయుక్త బీజం. తర్వాత ఏం మారుతుంది ఎంబ్రియోగా మారుతుంది. 3 లేయర్స్ ఎక్టోడమ్, మీసోడమ్, ఎండోడమ్ వస్తుంది. తర్వాత ఫీటస్గా మారుతుంది. ఫస్ట్ ఇస్ రైట్. నెక్స్ట్ వన్, కౌమార దశలో బాలుని కంఠస్వరం బొంగరుగా మారడానికి కారణం సెబేషియస్ గ్రంథులు చురుకుగా పనిచేయడం, యాక్టివేషన్ ఆఫ్ సెబేషియం. అది పెద్ద ప్రాబ్లం కాదు. సెబేషియన్ వల్ల కేవలం తైల గ్రంథులు, జిగట చర్మం వస్తుంది అంతే, నూనె. నెక్స్ట్ అడ్రెనలిన్ హార్మోన్ స్రవించడం. అడ్రెనలిన్ అంటే కిడ్నీ పైన ఉంటుంది, అది హార్మోన్ ఏం చేస్తుంది అంటే స్ట్రెస్ను కలిగిస్తుంది, స్ట్రెస్ అండ్ ఫైట్ హార్మోన్. అది కాదు. స్వరపేటికలోని థైరాయిడ్ మృదులాస్థి పెరగడం వల్ల బొంగురుగా వస్తుంది అన్నట్టు, అది రైట్. స్వరపేటికలోని
పౌలురు కన్నా స్వరం అంటే ఇప్పుడు టీనేజ్ పిల్లలు కొద్దిగా స్వరం గట్టిగా రావడం కారణం ఏంటంటే స్వరపేటికలోని థైరాయిడ్ మృదులాస్థి పెరగడం. elongation of thyroid cartilage in the larynx. ఎత్తు పెరుగుదల వేగంగా ఉండడం అసలు. నెక్స్ట్ WWF IUWC సంస్థలు ముద్రించే రెడ్ డేటా బుక్ లో కింద పేర్కొన్న ఈ జాతుల వివరాలు ఉంటాయి. అంటే రెడ్ అంటే ప్రమాదం, ఇక్కడ కూడా అంతరించిపోతున్న జాతులు మరియు ఆపదలో ఉన్న జాతులు అంతే. IUCN కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. కింది వాటిలో మానవ కార్యకలాపాలను ఏ రూపంలో కూడా అనుమతించని ప్రదేశాలు. జాతీయ పార్కులు, నేషనల్ పార్క్స్, శాంక్చురీస్ కాదు, జూలాజికల్ పార్క్స్ కాదు, బొటానికల్ గార్డెన్ కాదు, నేషనల్ పార్క్స్. కింది వాటిలో తెలంగాణలోని సంరక్షణ కేంద్రాన్ని గుర్తించండి. కవ్వల్ అనేది ఉంది, కోరింగా ఉంది, నేలపట్టు అంటే చిత్తూరు అనుకుంటా, మేబీ కౌండిన్య. కవ్వల్ తెలంగాణ సంరక్షణ. ప్రపంచ పులుల జనాభాలో ఎంత శాతం పులులు భారతదేశంలో ఉన్నాయి? 70% ఉన్నట్టున్నాయి. 100% పులులు ఉంటే ప్రపంచంలో భారతదేశంలో 70% ఉంది. ఒక కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వాడుకోవచ్చు? 5 to 7. కింది వాటిలో సరైన జీవుల వరుస క్రమాన్ని ఆహార గొలుసు రాయండి. ఆహార గొలుసు అంటే ఒక స్థాయిలోని పోషణ మరొక స్థాయిలోకి మార్పు చెందితే దాన్ని మనం ఆహార గొలుసు అన్నాం. మొక్కలు ఉన్న ఉత్పత్తిదారులు, వాటిని ఎవరు తింటారు? ఫస్ట్ ఆప్షన్ ప్రకారం కీటకాలు. 100% కరెక్ట్. కీటకాలను ఎవరు తింటారు? కప్పను ఎవరు తింటారు? పామును ఎవరు తింటారు? గద్ద. అంటే ఇది ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఉంది. గింజలు ఎలుకలు గింజలు తినే. ఆకులు మేకను జింక తింటుంది, అస్సలు తినేది. రామున్న స్టేట్మెంట్లు అవి. మొక్కలు కీటకాలు చేప హిప్పోకాంపస్. చేప తింటుంది. హిప్పోపోటామస్ అంటే ఒక చేప, మళ్ళీ అదే రైట్. దీర్ఘకాల తటస్థ పంటలు అనగా ఇవి సంవత్సరం పొడుగునా పుష్పిస్తాయి. రైట్ ఆన్సర్. రిమైనింగ్ కాదు. రబీ పంటలని వేటిని అంటారు? రబీ అంటే శీతాకాలం, వర్షాకాలం అంటే ఖరీఫ్, మిగతా కాలం అంటే ఏప్రిల్ మే జావేద్ అంటాం. అంటే గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. శీతాకాలం, వానాకాలం అంటే ఖరీఫ్. థర్డ్ రైట్ ఆన్సర్ రబీ అంటే. రైతులు 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ ఆమ్లాన్ని వాడడానికి కారణం ఏంటి అంటే 2,4 డైక్లోరోఫినాక్సి ఎసిటిక్ అనేది ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు కలుపు మొక్కల్లో ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడం వల్ల అదే వస్తుంది. అంటే ఏంటి? వెడల్పు పత్రాలు గల ద్విదళ బీజ కలుపు మొక్కలను నాశనం చేయడం కోసం. నెక్స్ట్ కింది వాటిలో కోళ్ళ పందాల కొరకు పెంచే కోళ్ళ రకాన్ని గుర్తించండి. చిత్తాగాంగ్, లాంగ్ షాన్, కడక్నాథ్, ఆసిల్ అట. కోళ్ళ పందెం అంటే ఆసిల్. కింది వాటిలో సూక్ష్మ పోషకాలను గుర్తించండి. నత్రజని, సల్ఫర్ స్థూల పోషకమే. పొటాషియం, కాల్షియం స్థూలనే. ఫాస్ఫరస్, మెగ్నీషియం
ఫాస్ఫరస్ అనేది స్థూల, మెగ్నీషియం అనేది సూక్ష్మ, నెక్స్ట్ వచ్చే జింక్, కాపర్లు సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పంట మొక్కలకు వ్యాధి సోకకుండా అదుపు చేయుటకు పాటించవలసిన పద్ధతి కానిది. అంటే పంట మొక్కలకు వ్యాధి సోకకుండా పద్ధతి కానిది అన్నాడు. ఇప్పుడు ఇవి చూడండి, వ్యాధి సోకిన పంట మొక్కలను తొలగించి దూరంగా పారేస్తే పద్ధతి, కంపల్సరీ పద్ధతి అది. వ్యాధి సోకిన పంట బాలను గోతి తీసి పాతిపెట్టడం కరెక్టే. వ్యాధి సోకిన పంట మొక్కలు కుప్పలుగా పోసి కాల్చడం కరెక్టే. ఇదేంటిది? డైథేనియం 45 మరియు ఎండ్రిన్ 2 కలిపి పంట మొక్కపై చల్లడం. ఇది సంబంధం లేదు దానికి. కింది వాటిలో దేనిని ఎపిస్ టింక్చర్ తయారు చేయడానికి వాడతారు? ఎపిస్ అంటే గుర్తుపెట్టుకోవాలి. ఎపికల్చర్ అంటే తేనెటీగలు, సెరికల్చర్ అంటే పట్టు పురుగులు, ఎపిస్ టింక్చర్ అంటే మనకు దీంట్లో తేనెటీగలకు సంబంధించి చూద్దాం. కార్డ్ లివర్ ఆయిలా, తేనెటీగల మైనమా, తేనెటీగల విషమా? తేనె అంటే తేనెటీగల విషం. ఎపి టింక్చర్, ఎపిస్ టింక్చర్ అంటే తేనెటీగల విషం. వాటి నుండి ఆర్థరైటిస్ కూడా తగ్గించు. తేనెటీగలు సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి. మగ ఈగలు మొదటి 3 వారాలు తేనె పట్టు లోపల పనిచేస్తాయి. మిగతా సరైనవి అన్నట్టు. రాణిగ జీవితకాలం 2-3 డేస్, సంవత్సరాలు, ఇయర్స్. తేనె పట్టులో కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లు ఉంటాయి. రిమైనింగ్ కూలి ఈగలు మకరందాన్ని పరాగరిలు సేకరించే పనులు చేస్తాయి. థర్డ్ రైట్. మన గ్రీన్ పెట్టిందంటే రైటే, మీరు చూసుకోండి. కింది వాటిలో అధిక మొత్తంలో జంతు ప్రోటీన్ కలిగిన ఆహారం? పెరుగు జంతు ప్రోటీనే, తక్కువ ఉంటుంది. పాలు జంతు ప్రోటీనే, ఎగ్గు జంతు ప్రోటీనే, కానీ చేపల ప్రోటీన్ బాగుంటుంది. ఆ ప్రోటీన్ అనేది చాలా పరిపూర్ణమైన ప్రోటీన్ ఉంటే గుడ్ ప్రోటీన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. చేప ప్రోటీన్ చాలా బాగుంటుంది. కింది వాటిలో వాహనాలకు కాలుష్య నియంత్రణ సర్టిఫికేటును జారీ చేసే డిపార్ట్మెంట్ను గుర్తించండి. కాలుష్య నియంత్రణ రవాణా శాఖ, కాలుష్య మండలి, నియంత్రణ మండలి, జాతీయ హరిత కౌన్సిల్. అటవీ శాఖ అంటే మన రవాణా శాఖ. గాలి వాయు సంఘటనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. గాలిలో అత్యధికంగా ఉండే వాయువు నత్రజని, కంపల్సరీ. 75% ఉండే ఛాన్స్ ఉన్నది. 78 పాయింట్ సంథింగ్ అనొచ్చు, 79 అనొచ్చు. ఆక్సిజన్ 21% ఆర్ 20%. రైటే, 2 కూడా రైటే. తర్వాత నీటి ఆవిరి శాతం 1 రైటే. తప్పేందంటే కార్బన్ డైఆక్సైడ్ 0.3 కాదు, 0.03 అన్నట్టు. సరి కాదన్నాడు కాబట్టి 3 రైట్ అవుతుంది. కింది వాటిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇంధనాలను పూర్తిగా మండించిన పరికరాలను వాడాలి. నెక్స్ట్, కింది వాటిలో కాలుష్యానికి కారణమయ్యే మానవ చర్యను ఏంటిది? అగ్నిపర్వతాలు పేలడం మన చేతుల్లో లేదు. అది అడవుల దహనం, అది కూడా మన చేతుల్లో లేదు. ఇసుక తుఫాన్లు మన చేతులు అస్సలు లేదు, అవి డిజాస్టర్స్. థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటు రైట్ ఆన్సర్. ఈ క్రింది వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని గుర్తించండి.
ఏంటంటే మనకు కార్బన్ మోనాక్సైడ్ నేస్తా అంటే మోస్ట్లీ నీటి పోషకాలు ఎక్కువగా పేరుకోవడం వలన మొక్కలు బాగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గించడాన్ని ఇలా పేర్కొంటారు. అంటే చూడండి, నీటి పోషకాలు ఎక్కువగా పేరుకుపోవడం వలన మొక్కలు బాగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గించడాన్ని యూట్రిఫికేషన్ అంటారు. రైట్ ఆన్సర్ అయితే ఇది. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటంటే మనకు బయోమాగ్నిఫికేషన్ సముద్రాలలో కొన్ని రకాల ఇంధనాలు అందులో రంధ్రం ద్వారా ఆయిల్స్ సముద్రంలో వాడితే పై లేయర్ రావడం వల్ల కాలుష్యం ఒక స్థాయి నుండి మరొక స్థాయి పెరిగిపోతే బయోమాగ్నిఫికేషన్ అన్నాం. బయో అక్యుములేషన్ అంటే ఇది కూడా ఒక రకమైందే. బయో రెమిడియేషన్ అంటే ఏంటంటే ఈ భూమి మీద ఉన్న గృహాల నుండి వెలువడే వ్యర్థ పదార్థాల కాలువల మురుగులలో సూక్ష్మజీవులను వాడి ఆ యొక్క కాలుష్యాన్ని తగ్గించాలి. అయితే యూట్రిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పొలాల దగ్గర ఏం చేస్తారంటే యూరియా ఇట్లా బాగా చల్లడం వల్ల అవి నీళ్ళ ద్వారా పోయి చెర్లో పోతాయి. చెర్లో పోయిన తర్వాత అవి మొత్తం పిచ్చి చెట్లు బాగా విరిగిపోయి అప్పుడు అందులో ఉన్న క్వాలిటీ ఆఫ్ జీవుల యొక్క ఆక్సిజన్ పరిమాణం తగ్గదని మనం ఏమన్నామంటే ఇక్కడ యూట్రిఫికేషన్ అన్నాం. కింది వాటిలో నీటి కాలుష్యానికి కారణం కానిది ఏది? క్లోరోఫ్లోరో కార్బన్, ఉష్ణం, అవక్షేపం, మొక్కల పోషకాలు ఇవి కారణమైతే, కానీ క్లోరోఫ్లోరో కార్బన్ ఏం చేస్తే ఓజోన్ పొరను నాశనం చేస్తాయి. కింది వాటిలో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లను తొలగించే పదార్థాలు ఏవి? కర్బన సంబంధ పదార్థాలు. మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే గుర్తుపెట్టుకోండి. ప్రోటోకాల్ అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఓజోన్ సంబంధించింది. క్యోటో ప్రోటోకాల్ అంటే గ్లోబల్ వార్మింగ్ హరిత విప్లవం సంబంధించింది. అయితే మీకు ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఓజోన్ లేయర్ సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 1987 ఉంటుంది ఒకటి, 1997 ఇయర్, ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్. మాంట్రియల్ ప్రోటోకాల్ ఉన్నారు కాబట్టి రైట్ ఆన్సర్ ఓజోన్ పొర క్షీణత. కింది వాటిలో 4R చెందని అంశాన్ని గుర్తించండి. పునఃశోషణ, రైట్. కింది వాటిలో ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందని విధానాన్ని గుర్తించండి. చేతులు కలపడం వల్ల రాదు. తల్లి నుండి బిడ్డకు ఛాన్సెస్ 30%, రక్త మార్పిడి 70%, తల్లిపాల ద్వారా ఛాన్సెస్ లేవు. చేతులు కలపడం ద్వారా మాత్రం ఛాన్సెస్, తల్లిపాల ద్వారా కొద్దిగా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 2, 3, 4 ఆప్షన్లో ఛాన్సెస్ ఉన్నాయి. చేతులు కలపడం అస్సలు ఛాన్స్ లేదు. కింది వాటిలో వ్యాధి నయం చేసే సూత్రాన్ని గుర్తించండి. వ్యాధి తీవ్రతను తగ్గించడం. మిగతాయి కావు. కింది వాటిలో వ్యాధి నివారణ సూత్రాన్ని గుర్తించండి. వ్యాధి జనకాల వ్యాప్తిని నిరోధించడం. మెయిన్ వ్యాధి సంక్రమణ నిరోధించేవి ఏవి? టీకాలు. సూక్ష్మజీవి నాశకాలు కాదు, పోషకాహారం కాదు. అంటే టీకా వేసుకుంటే వ్యాధి సంక్రమణ నిరోధించబడుతుంది. కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి. కలరా, మశూచి అంటే వేరే వైరస్ వల్ల, ట్యూబర్క్యులోసిస్ వేరే, స్వైన్ ఫ్లూ, H1N1, బర్డ్ ఫ్లూ. కేంద్రక పూర్వ నిజ కేంద్రక కణంతో పోల్చినప్పుడు నిజ కేంద్రక కణాలలో కేంద్రక త్వచం ఉంటుంది. నిజ కేంద్రక కణాలలో కేంద్రక త్వచం ఉంటుంది. నిజ కేంద్రక కణాలలో కేంద్రక త్వచం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది.
కానీ కేంద్రక పూర్వజీవులో కేంద్రక త్వచ ఉండదు. ఇది మెయిన్ డిఫరెన్స్ అన్నట్టు. ఇప్పుడు ప్రోటోజోవా వృక్షాలు, జంతువులు నిజ కేంద్రకాలు, బ్యాక్టీరియాలు కేంద్రక పూర్వ కణాలు. కింది వానిలో ప్లాస్మా పొర గురించి సరికాని వాక్యం ఏంటంటే, ప్లాస్మా పొర కొవ్వు మరియు లిపిడ్లతో నిర్మితమై ఉంటుంది. కొవ్వు లిపిడ్లతో ఇది తప్పు అన్నట్టు. సరికాదు. గాల్జీ దేహాలు ఎక్కువ సంఖ్యలో కలిగిన కణాలను గుర్తించండి. గాల్జీ బాడీస్ హార్మోన్లు, ఎంజైమ్లను స్రవించే కణాలు అందులో ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అంతర్జీవ ద్రవ్యజాలం ప్రోటీన్ పదార్థాలను కణంలోకి వివిధ ప్రాంతాలు రవాణా చేయుట. అంటే ఇది ఏమని ఇచ్చిండు మనకు సరికాని దాన్ని. అంటే అంతర్జీవ ద్రవ్యజాలం కంపల్సరీ ప్రోటీన్ పదార్థాలను కణంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తుంది. రెక్తికలో కణంలో స్ఫీత పీడనాన్ని నిర్వహిస్తుంది. గాల్జీ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే వ్యర్థ పదార్థాలను కణం నుంచి బయట పంపడం. ఇది తప్పు కాబట్టి ఇది అన్నట్టు. నెక్స్ట్ రైబోజోమ్ ప్రోటీన్ల సంశ్లేషణ. రైబోజోమ్లు ఏమంటాం మనం? ఇంకోటి అంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అవర్ బాడీ స్ట్రక్చర్ అని కూడా అనొచ్చు. సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ అంటే లైసోజోమ్స్ అనొచ్చు. అండ్ కిచెన్ ఆఫ్ ది సెల్ అంటే క్లోరోప్లాస్ట్ అనొచ్చు. పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటే మైటోకాండ్రియా అని కూడా అనొచ్చు. మైటోకాండ్రియాను సూక్ష్మదర్శిలో పరిశీలించినప్పుడు ఏ రంగులో కనిపిస్తాయి? నారింజ, గోధుమ రంగు. కింది వానిలో వృక్ష కణజాలం కాదు, దాన్ని గుర్తించండి. త్వచ కణజాలం, విభాజ్య కణజాలం, ప్రసరణ కణజాలం. సంయోజక కణజాలం అనేది వృక్ష కణజాలం కాదు, ఎందుకంటే అది జంతు కణజాలం. సంయోజక కణజాలం. ప్రసరణ, విభజ్య, త్వచ అనేది వృక్ష కణజాలాలు. సంయోజక కణజాలం అనేది జంతు కణాల్లో మనం ఉపకల కణజాలం, సంయోజక కణజాలం. తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే నాడీ కణజాలం, కండర కణజాలం. ఇవి హ్యూమన్ మజిల్ టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వ్ టిష్యూ. బట్ ఇక్కడ కనెక్టివ్ టిష్యూ జంతువు కాబట్టి ఇక్కడ వృక్ష కణజాలం కాందన్నాడు కాబట్టి సంయోజక కణజాలం. సరైన జతను గుర్తించండి. పోషక కణజాలం ట్రాట్ కీడ్లు కాదు. దారు కణజాలం చాలని కణాలు కాదు. నిల్వ చేసే కణజాలం సహకణాలు అస్సలు కాదు. హరిత కణజాలం నిల్వ చేసే కణజాలం. సందేహక కణజాలం అంటే ఏంటంటే దృఢ కణాలు. ఇది రైట్. కింది వాళ్ళు జంతు కణజాలం కాని దాన్ని గుర్తించండి. సూచనల జంతు కణజాలం కాంది ఉపకల కణజాలం, సంయోగ కణజాలం, నాడీ కణజాలం. కానీ కాంది ఏది? సందాయక కణజాలం. రైట్. కింది వానిలో మూత్రనాళాల్లో ఉండే కణజాలను గుర్తించండి. స్తంభాకార ఉపకల కాదు. శల్కల ఉపకల కాదు. స్ట్రాటిఫైడా కాదు. ఘనాకార ఉపకల కణజాలం. క్యూబోయిడల్ ఎపిథీలియం. క్యూబ్ లెక్క ఉంటాయి కాబట్టి మూత్రనాళాలు అని గుర్తుపెట్టుకోండి. మూత్రనాళాలు అంటే క్యూబోయిడల్ అండ్ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం రెండు. ప్లాస్మాలో యాంటీ ఏ, యాంటీ బి ప్రతిరక్షకాల్లో ఉన్న రక్తవర్గాన్ని గుర్తించండి. ఓ రక్తమే, ఎందుకంటే యాంటీ ఏ, యాంటీ బి ప్రతిరక్షకాలు ఓ రక్తంలో ఉంటాయి, ఏబీలో ఉండవు. అదేవిధంగా యాంటీబాడీస్, యాంటీజెన్స్ ఏబీలో ఉంటాయి కానీ ఓలో ఉండవు యాంటీజెన్స్ అనేది. అంతే. కింది వాటిలో రక్తవర్గాలను గుర్తించే ప్రయోగానికి అవసరం లేని పదార్థాన్ని గుర్తించండి. హెపారిన్ అవసరం లేదు. అన్ని సరికాని వారిని ఎక్కువ అడిగిండు. కణికరహిత కణాలు లింఫోసైట్స్. పారిశుద్ధ్య కార్మికులు మోనోసైట్స్. ఎందుకంటే మోనోసైట్స్ చూడండి, ఇప్పుడు మనకు లంగ్స్ విందనుకోండి డస్ట్ సెల్గా మారుతాయి, బ్రెయిన్ విందనుకోండి మైక్రోగ్లియల్ సెల్గా మారుతాయి, కిడ్నీ వేయిందనుకోండి మీసెంజియల్ సెల్స్ అవుతుంది, లివర్ వేయిందనుకోండి కూఫర్ సెల్గా మారుతాయి. ఇవన్నీ కూడా పారిశుద్ధ్య కార్మికులు తిని యాంటీజెన్ అని మన ఫారెన్ పార్టికల్ తిని కాపాడతాయి. సూక్ష్మ రక్షబడి న్యూట్రోఫిల్స్, ఇది రైటే. కానీ ప్రతిరక్షకాలు తయారు చేసే కణాలు బీసోఫిల్స్ తప్పు. ఉష్ణరక్త జంతువు కానీ దానిని గుర్తించండి. మొసలి
అది శీతల రక్త పొయికోథామ్స్. రిమైనింగ్ అన్నీ కూడా ఉష్ణ రక్తజీవి. నిడేరియా వర్గానికి చెందిన జీవి సీపెన్. సీపెన్ అంటే ఇది మన సీపెన్ పెన్నెట్యూలా అంటాం. ఇది నిడేరియా వర్గానికి చెందినదే. సి అనిమోన్ నిడేరియానే. సి ఫర్ అది నిడేరియానే. సి అర్చిన్ అనేటివి మనకు ఇకేంటర్మేట్ సంబంధించింది కాబట్టి ఇది కాదన్నట్టు. ద్రవాభిసరణ సంబంధం లేని ప్రక్రియను గుర్తించండి. అంటే పత్రాలు మూసుకోవడం తెలుసుకోవడం ద్రవాభిసరణ సంబంధం ఉన్నదే. రక్తంలోని మలినాల వడపోత ద్రవాభిసరణ. వేర్లలో నీరు చేరడం ద్రవాభిసరణ. కానీ కాంతి ఏది? సెంటు వాసన గది అంతా వ్యాపించడం. దీన్ని వ్యాపనం అంటారు, డిఫ్యూజన్. రైట్. సరికాని వాక్యం. ఏకకణ బీజాలలో సమాంతర ఈనెల వ్యాపకం ఉంటుంది, పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ద్విదళ బీజాలలో తల్లి వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపకం ఉంటుంది. ఏకదళ బీజాలలో ఒకే బీజదళం, అబ్బురపు వేరు వ్యవస్థ ఉంటుంది. కరెక్ట్ ఇవన్నీ. కాంతి ఏంది మరి? బీజాలలో అబ్బురపు వేరు వ్యవస్థ, జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. తప్పు. సరికాందాన్ని గుర్తించండి. మొనీరా సయనోబాక్టీరియా, ప్రొటిస్టా యూగ్లినా. కరెక్టే. మొనీరా సైనో ప్రొటిస్టా యూగ్లినా. టెరిడోఫైట్ మొక్కలు. కరెక్టే. వివృత బీజాలు అంటే వివృత బీజాలు నగ్నంగా ఉండే నగ్న అంటే జిమ్నోస్పర్మ్. నగ్న బీజాలు అండాలు లేని పుష్పించే మొక్కలు. తప్పిది. నెక్స్ట్. కింది వాటిలో ఉమామి రుచి దేనికి ఉంటుందో గుర్తించండి. జున్నుకు ఉంటుందట ఉమామి. పోక, మిరపపొడి, చింతపండు కాకుండా కరెక్ట్ ఆన్సర్ ఉమామి అంటే జున్ను. సరికాని వాక్యం గుర్తించాలి. మానవుని కన్నులోని నేత్రపటలం దండాలు, శంకువులు ఉంటాయి. దండాలు డాప్సిన్, శంకులు ఐడాప్సిన్ ఉంటాయి. దండాలు చీకట్లు చూస్తాయి, కోన్స్ అనేది వెళ్తూనే చూస్తాయి. నో ప్రాబ్లం. సరికాని వాక్యం. మానవులు కంటి తారకకు వెనుక కుంభాకార కటకం ఉంటుంది. ఇది తప్పన్నది కాబట్టి ఇక్కడ రైట్ అవుతుంది అంతే. ఇది కూడా రైట్ అవుతుంది. 2, 4. చెవి లోపల కూటకము తాగలి. ఇంకేమన్నా మరియస్ ఇంకా స్టెప్స్. కింది వాటిలో జంతు ప్రవర్తన సంబంధించిన సరికాని వాక్యాన్ని గుర్తించండి. కోహ్లర్ చింపంది మీద ప్రయోగాలు నిర్వహించి అనుసరణ ప్రతిపాదించాడు. కోతులు ఇది కూడా పెట్టాడు. కరెక్ట్ ఆన్సర్ ఏమైతుంది మరి? ఫస్ట్దే. జంతు ప్రవర్తన సంబంధించిన సరికాని వాక్యం అంటే కోహ్లర్ చింపాంజీ మీద ప్రయోగాలు నిర్వహించి ప్రవర్తన అనుసరణ ప్రతిపాదించాడు. రైట్ ఆన్సర్. సరైన జత. పెల్లిటియర్ కావాన్షో పత్రం నుంచి ఆకుపచ్చని కషాయాన్ని వేరు చేశాడు. సరికాని వాక్యం. పత్రహరితంలో మాంగనీస్ అణువు ఉంటుంది. మాంగనీస్ కాదు, మెగ్నీషియం ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది. పత్రహరితం వల్ల ఆకులు పచ్చగా ఉంటాయి. హిమోగ్లోబిన్లో మానవ రక్తం ఎర్రగా ఉంటుంది. ఇక్కడ పత్రహరితం మాంగనీస్ ప్లేస్లో ఏం పెట్టాలి? మెగ్నీషియం అయితే రైట్ అవు. తప్పు పెట్టిన కాబట్టి కాందన్నాడు కాబట్టి అది రైట్ అయింది. కింది వాటిలో పరాన్నజీవిని గుర్తించండి. పరాన్నజీవి కస్క్యూటా. కింది వాటిలో ఆహారంలో ఏ అంశాలు నోటిలో నుండి జీర్ణమవడం ప్రారంభమవుతుంది? పిండి పదార్థం అంటేనే నోరు. ఎమైలేజ్, థయాలిన్, ఎఫెక్టెడ్, స్టార్చ్ ఫుడ్. అండ్ రిమైనింగ్ అవర్ స్టమక్, pepsin, protein, lipase, fat. Liver, bile juice releases contain emulsification of no enzyme contain emulsification that use emulsification of fat. And trypsin, chymotrypsin,
ఇక్కడ మనకు నోట్లో మాత్రం పిండి పదార్థాలు స్టార్చ్. సరికాని వాక్యం B3 అంటే B2 రైబోఫ్లావిక్ అవుతుంది, B3 నియాసిన్ అవుతుంది. ఇక్కడ తప్పు రాసింది కాబట్టి అది రిమైనింగ్ రైట్ అవి. ఫిల్డోకెనిన్, సైనకోబాలమిన్, B12, B6 పిరిడాక్సిన్, B3 నియాసిన్ రాయాలి. అక్కడ ఏం రైబోఫ్లావిక్ B2 కాబట్టి తప్పు రాసింది కాబట్టి సరికాదంటే అది రైట్ అవుతుంది. 4th one. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యం: ఉచ్ఛ్వసించే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ 0.03, నిశ్వసించే దాంట్లో 0.43. సరికాదు. సరైనది ఏంటిది? ఉచ్ఛ్వసించే గాలిలో ఆక్సిజన్ 21%, నిశ్వసించే గాలిలో 16. అంటే మనం 21% ఆక్సిజన్ తీసుకుంటే 16 బయటకు వస్తే యూజ్ ఎంత చేసినట్టు మనం 5 అన్నట్టు, 5%. అంటే నత్రజని శాతం ఎటువంటి మార్పులు ఉచ్ఛ్వసించే నిశ్వసించే గాలిలో సేమ్. లాక్టోబాసిల్లస్ జరిగే అవాయు శ్వాసక్రియలు ఉత్పత్తి అయ్యే అంత్య ఉత్పన్నాలు గుర్తించండి. లాక్టిక్ ఆమ్లం, శక్తి. ఇప్పుడు చూడండి, మనం రన్నింగ్ బాగా చేసినాం అనుకోండి, మన శరీరంలో ఆక్సిజన్ అందనప్పుడు కండరాలు లాక్టిక్ యాసిడ్ ఫామ్ చేసేస్తాయి. దానివల్ల మనం నొప్పి వస్తుంది. మళ్ళీ అది తిరిగి కాలేయం పోయి ఎనర్జీగా ఫామ్ అవుతుంది. మొత్తానికి అనారోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటంటే లాక్టిక్ యాసిడ్, శక్తి. కింది వాటిలో దమనానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. దమన ప్రక్రియ అత్యంత నియంత్రణలో మరణించవచ్చు. చక్కెర ద్రావణంలో అంటే అవాయు శ్వాసక్రియలో ఉష్ణం కార్బన్ డైఆక్సైడ్ వెలువడని నిరూపించు ప్రయోగంలో ద్రవ పారాఫిన్ ఉపయోగించుటకు కారణాన్ని గుర్తించండి. చక్కెర ద్రావణంలో ఆక్సిజన్ ప్రవేశాన్ని నిరోధించుటకు. మానవునిలో ఆమ్లజని సహిత రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాన్ని గుర్తించండి. పుపుస సిర రైట్ ఆన్సర్. ఎందుకంటే పుపుస ధమని అయితే, ధమని అంటే యాక్చువల్గా ఆమ్లజని సహిత రక్తం, పుపుస ధమని అంటే ఆమ్లజని రహిత రక్తం, సిరలు అంటే యాక్చువల్గా ఆమ్లజని రహిత రక్తం, పుపుస సిరలు అంటే ఆమ్లజని సహిత రక్తం. రైట్. మానవ హృదయంలో లబ్బని శబ్దం రావడానికి కారణం. లబ్బని శబ్దం రావడానికి కర్ణికల జఠరికల మధ్య గల కవాటాలు మూసుకోవడం. కర్ణికలకు జఠరికలకు మధ్య గల కవాటాలు మూసుకోవడం వల్ల లబ్బని శబ్దం వస్తుంది. కర్ణికల arterious veins between that valves are closed. Closing of the valves present in between arteria and ventricles. మానవ శరీరంలో రక్త ప్రవాహానికి సంబంధించిన సరికాని క్రమాన్ని గుర్తించండి. శరీర భాగాలు అధోబృహస్సిర, శరీర భాగాలు అధోబృహస్సిర, ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక, ఊపిరితిత్తులు. రైట్. మానవ శరీరంలోని సిరలలో కవాటాలను మొదట పరిశీలించిన శాస్త్రవేత్త గైరోమా ఫ్యాబ్రిసి. సిరలలో కవాటాలు గుర్తించింది గైరోమా ఫ్యాబ్రిసి. జెల్లీ చేపలలో జఠర ప్రసరణ కుహరం జీర్ణక్రియ మరియు పోషకాల రవాణాలో సహాయపడుతుంది. జెల్లీ చేపలలో జఠర ప్రసరణ అంటే ఆక్టోపస్లో వివృత రక్త ప్రసరణ. సర్క్యులేషన్ 2 types: ఓపెన్ బ్లడ్, క్లోజ్డ్ బ్లడ్. ఓపెన్ అంటే బ్లడ్ వెజిల్స్ ఆర్ ఆబ్సెంట్, క్లోజ్ అంటే బ్లడ్ వెజిల్స్ ప్రజెంట్. ఓపెన్లో ఎగ్జాంపుల్ ఆర్థోపోడస్ వస్తాయి, క్లోజ్లో అనిలిడెడ్ టు హయ్యర్ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్ లైక్. నెక్స్ట్, కింది
క్రింది వానిలో రక్తస్కందన ప్రక్రియలో ఫైబ్రిన్గా మార్చడంలో తోడ్పడేది ఇది. ప్రోథ్రామినా, హైపెరినా, థ్రామిన్ రైట్ ఆన్సర్. మొక్కల్లో నీటి రవాణాకు తోడ్పడని ప్రక్రియను గుర్తించండి. కుడ్యపీడనం రాంగ్ ఆన్సర్. కుడ్యపీడనం అంటే ఏంటంటే తోడ్పడని అన్నాడు కాబట్టి అది తోడ్పడేటి ఏంటి? ద్రవ విసరణం, వేరుపీడనం, బాష్పోత్సేకం. మానవ విసర్జక వ్యవస్థలో కుడివైపు మూత్రపిండం ఎడమవైపు మూత్రపిండం కంటే కిందికి ఉండడానికి కారణం ఏంటిది అంటే మన విసర్జక వ్యవస్థలో కుడివైపు ఉన్నది మూత్రపిండం, ఎడమవైపు మూత్రపిండం కంటే కొద్దిగా కిందికి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉదర కుహరంలో అధిక ప్రాంతం కాలేయం ఆక్రమించండి లివర్ ఉండడం వల్ల కొద్దిగా కిందికి వచ్చేసింది. మానవుని శరీరంలో కుడి ఊపిరితిత్తులతో పోలిస్తే ఎడమ ఊపిరితిత్తుల పరిమాణం చిన్నదిగా ఉండడానికి కారణం ఏంటి? అండ్ ఎందుకంటే ఎడమ ఊపిరితిత్తులు చిన్నగా ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ అది హార్ట్ ఉండడం, ఆ స్థలాన్ని గుండె ఆక్రమించడం. ఈ కిడ్నీలలో రైట్ కిడ్నీ అనేది కిందికి ఉండడానికి కారణం ఏంటంటే లివరు. ఇక్కడనేమో ఊపిరితిత్తులతో కిందికి ఉన్న కారణం గుండె. ఈ క్రింది వానికలో నాలికకు చెందని భాగాన్ని గుర్తించండి. సమీపస్థ సంవలితనాళం, ప్రాక్సిమల్ కన్వర్టెడ్ ట్యూబుల్, డిస్టల్ కన్వర్టెడ్ ట్యూబుల్, లూప్ ఆఫ్ ఎన్లీ ఇవన్నీ కూడా ఒక్క నాళంలోని రక్తకేశనాలకి కూర్చో గ్లోమరులస్ అనేది అది మనకు అది ఏంటంటే మాల్ఫ్యూజియం బాడీకి సంబంధించింది, అంటే ఉర్క కణం సంబంధించింది. మానవుల్లో మూత్రం ఏర్పడే విధానం సరైన క్రమంలో రాయండి. ఇది రైట్ ఆన్సర్ చూద్దాం. గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాలికాస్రావం, అతి గాఢత గల మూత్రం ఏర్పడడం. ఇది రైట్. గ్లోమరులర్ ఫిల్ట్రేషన్, ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ట్యూబులర్ సీక్రెషన్, ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. రైట్. సరికాని వాక్యం, ఇది థర్డ్ వన్, మీది అని సరైనవి అన్నట్టు. నెమాటోడ్ జీవులలో నెఫ్రిడియాలు విసర్జక అవయవాలు. రైట్. అంటే సరికాదు, ఎందుకంటే రెండింటి గ్రంథులు అవి. నెమాటోడ్లో ప్లాటియోమెంతిస్లో ఫ్లేమ్ సెల్స్ ఇట్లా. కింది వాటి మొక్కలలో ఉత్పన్నమయ్యే నత్రజనియుత విడద పదార్థాలను గుర్తించండి. ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెసిన్లు, లేటెక్స్ అంటే ఆల్కలాయిడ్లు అన్నట్టు. పీయూష గ్రంథిని స్రవించబడని హార్మోన్ గుర్తించండి. గొనాడోట్రోపిన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్, వాసోప్రెసిన్, ప్రొజెక్ట్రిన్ అన్నట్టు. రైట్ ఆన్సర్. యాక్చువల్గా పీయూష గ్రంథి మాస్టర్ గ్లాండ్ అంటాం, ఎందుకంటే అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. అందులో 2 పార్ట్స్ ఉంటాయి. యాంటీరియర్ పార్ట్ ఉంటుంది, పోస్టీరియర్ పార్ట్ ఉంటుంది. యాంటీరియర్ పార్ట్ లోపల మనకు గ్రోత్ హార్మోన్, ఎడినో హైపోఫైసిస్ అంటారు దాన్ని. గ్రోత్ హార్మోన్, అడెనోకార్టికోట్రోపిన్ హార్మోన్, ప్రొలాక్టిన్, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లుటెనింగ్ హార్మోన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. తర్వాత న్యూరో హైపోఫైసిస్ పోస్టీరియర్ పిట్యూటరీలో వాసోప్రెసిన్ అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు రిలాక్సింగ్, ఇవి రిలీజ్ చేస్తాయి అన్నట్టు. కానీ ప్రొజెస్టరాన్ సంబంధం లేదు కాబట్టి స్రవించబడింది అంటే అది అన్నట్టు. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మస్తిష్కం హృదయ స్పందన నియంత్రించే భాగం. తప్పు. మధ్యముఖం యాక్చువల్ రైట్ ఆన్సర్. ఇది తప్పించిన ఒకటే తప్పు. ఇది
సరైన జత. లియోనార్డో డావిన్సీ మెదడును తొలగించినను ఉద్దీపన ప్రతిస్పందనలు ఉంటాయట. కింది వాటిలో పునశ్చరణ యాంత్రికానికి ఉదాహరణ కానిది ఏది? చీకటి గదిలో వెళ్ళిన కొంత సమయానికి వస్తువులు కనిపించడం. ఇదేంటిది? పునశ్చరణ కానిది అన్నట్టు. ఇవన్నీ ఏంటి అన్నట్టు. కింది వాటిలో అబ్సిసిక్ ఆమ్లం ప్రభావాన్ని గుర్తించండి. అబ్సిసిక్ అంటే ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహించడం. ఏమన్నాడు? ప్రభావం. అబ్సిసిక్ ప్రభావం వల్ల ఆకుల వయోవృద్ధిని, కొత్త రంధ్రాలు తెరుచుకోవడం సైటోకైనిన్లు, విత్తన సుప్తవస్తును తొలగించడం సైటోకైనిన్లే, కూరగాయలు మొలకెత్తడం ఆక్సిన్లు. అంటే ఇది ఏంటిది? ఆకుల వయోవృద్ధిని ప్రోత్సహిస్తాయి అన్నట్టు అబ్సిసిక్ యాసిడ్. ప్రమోటింగ్ ఏజింగ్ ఆఫ్ లీవ్స్ అంటే ఆకులు రాలగొడతాయి. రైట్. 1. రక్త ప్రసరణ సరిగ్గా వివరించింది విలియం హార్వే. రైట్. బ్యాక్టీరియా కణత్వచం దీనిలో నిర్మితం. మాంసకృతులు అంటే ప్రోటీన్ అండ్ ఫ్యాట్. మొక్కల ఆకులు మిక్కిలి పశువుల తయారు కావడానికి కారణం మెగ్నీషియం లోపం. మెగ్నీషియం అంటే 1956లో జరిగిన జాతీయ స్థాయి విజ్ఞాన శాస్త్ర బోధన సదస్సును ఈ కింది విధంగా కూడా పేర్కొంటారు. అంటే మన సైన్స్ సంబంధించిన ల్యాబొరేటరీ దాన్ని ఏమనాలంటే తారాదేవి కమిటీ అంటారు. రైట్ ఆన్సర్. మంచి లక్ష్యానికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ అన్నట్టు ఇవి. ఏంటి? మంచి లక్ష్యానికి ముఖ్యత ఉండాలి, స్పష్టత ఉండాలి, యూస్ఫుల్నెస్ ఉండాలి, సాధ్యత ఉండాలి, విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. రైట్ అన్నీ. లామార్క్ ఏమవుతాడు? ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త అవుతాడు. ఎలిజబెత్ బ్లాక్వెదర్, రోసలిన్ ఫ్రాంక్లిన్ అనే టైంలో డిఎన్ఏ గురించి ఫస్ట్ ఏం చేసింది? చంద్రబోస్, జగదీష్ చంద్రబోస్ ఇండియా భౌతిక శాస్త్రవేత్త. A4 అంటే ఏంటిది? ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త. B1 ఎలిజబెత్ బ్లాక్బర్న్ అంటే ఆస్ట్రేలియన్ అమెరికన్ జీవ రసాయన శాస్త్రవేత్త. C2 రోజలిన్ ఫ్రాంక్లిన్ బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త. D3 అంటే ఇండియా భౌతిక శాస్త్రవేత్త. మన దేశంలో ఏ సంస్థ జాతీయ నైపుణ్య శోధన పరీక్ష నిర్వహిస్తుంది? NCERT. SCERT అంటే రాష్ట్రాలలో. NCT అంటే ఉపాధ్యాయులకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. స్పీసీస్ జీన్ అనే పుస్తకాన్ని రచించింది రిచర్డ్ డాకిన్స్. చార్లెస్ డార్విన్ రాసింది ద ఒరిజిన్ ఆఫ్ స్పీషీస్. స్పీషీస్ జీను రిచర్డ్ డాకిన్స్. ఎడ్గర్ డేల్ రూపొందించిన దృశ్య శ్రావ్య ఉపకరణం కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. కోన్ ఆఫ్ అంటే ఒక త్రిభుజం లెక్క రాస్తారు. కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎడ్గర్ డేల్. పాఠశాల బయట నిరంతరం సమగ్రంగా జరిగే ప్రక్రియ ఇది. మూల్యాంకన ఎవాల్యూషన్. ఎవాల్యూషన్లో 3 రకాలు ఉంటాయండి. డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్, ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అండ్ ఆఫ్టర్ దట్ సమ్మేటివ్ ఎవాల్యూషన్ అని ఉంటుంది. డయాగ్నోస్టిక్ అంటే ఒక పిల్లవాడు పాఠశాలకు జాయిన్ అయితే ముందట అతను డయాగ్నోస్ చేయాలి కాబట్టి డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ లోప నిర్ధారణ. పాఠం చెప్తాంటే మధ్యలో జరిగేదాన్ని దాన్ని మనం ఒక నిర్మాణాత్మక ఎవాల్యూషన్ కూడా అంటాం. డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్, ఫార్మేటివ్ ఎవాల్యూషన్ అంటారు దాన్ని. లాస్ట్ ఎగ్జామ్ పెట్టి అతని యొక్క మూల్యాంకనం చేస్తే సమ్మేటివ్ ఎవాల్యూషన్ అంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే పాఠశాల బయట నిరంతర సమగ్రంగా జరిగే ప్రక్రియ ఇది అంటే మూల్యాంకనం. విజ్ఞాన ప్రదర్శన అనేది కింది వాటిలో కలబోతా. అన్నీ రైట్, అన్నీ ఉన్నాయండి ఇవి. మోడల్స్, స్పెసిమెన్స్, ఎక్స్పీరియన్సెస్, ఇంప్రూవ్డ్ ఆపరేటర్స్, చార్ట్ అన్నీ ఉండాలి. యాస్టియోసైట్స్
ఉండే ఎముక మధ్య కాలి భాగాన్ని ఇలా అంటారు, అస్థి మధ్య అంటాం. కింది వాటిలో నూతన వృక్ష లేదా జంతు జాతి ఏర్పాటులో తోడ్పడిన అంశం ఇది. ఆర్జిత స్వభావం. పై ఈ పాఠ్య పథక నమూనా దీనిపై ఆధారపడి ఉంటుంది. నిర్మాణాత్మకవాద సమీప్యత. పంట దిగుబడి పెంపులో మన ప్రయత్నాలలో దీన్ని నివారించాలి. రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వాడడం. వేరు పెరుగుదల మూల్యమైనది ఆక్సిన్. సైటోకైనిన్లు అంటే సైట్ మొత్తం పచ్చదనంగా ఆకులు తెరుచుకుని మూసినందుకు సైటోకైనిన్లు. జిబ్బెరిన్లు అంటే పువ్వు బాగా రావడానికి, అబ్సెస్ ఆకులు రాలేందుకు యూజ్ అవుతుంది. నిశాచర కానిది పిల్లి. ఉడత రెండు ఇచ్చింది కదా. విజ్ఞాన శాస్త్ర గ్రంథాలయంలో తప్పక ఉండాల్సింది అన్నీ అన్నట్ట. అన్నీ ఉంటాయి. ఏబిసిడి. అభ్యాసనంలో విద్యార్థి కేంద్రక పద్ధతులు, ప్రాజెక్టు పద్ధతులు, హ్యూరిస్టిక్ మెథడ్, చర్చా పద్ధతి, అసైన్మెంట్ పద్ధతి అన్నీ ఏబిసిడి. ఉత్పరివర్తన దీనిలో సంభవిస్తాయి. జన్యువులు ఆకస్మిక మార్పుల వలన ఉత్పరివర్తనాన్ని హ్యూగో డ్యూరిస్ ప్రతిపాదించాడు. సడన్ చేంజెస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇనోతీరా లామార్కియన్ ఎగ్జాంపుల్. ఏ నుండి ఈ పాయింట్లో ప్రక్రియ ఇలా పిలుస్తారు. ఏబిసిడి. కింది వాటిలో జ్ఞానాత్మక రంగాన్ని చెందనిది తారుమార్చడం. అది చెందిన మిగతా చెందినవి. మనగానే ఏ పద్ధతులను చూసుకోవాలి. బ్లూమ్స్ నమూనా ఏంటిది, క్రాత్వెల్ నమూనా ఏంది, దావే నమూనా ఏంది, డిజిటల్ నమూనా ఏంది. బ్లూమ్స్ అంటే మనకు ఏమి ఇచ్చింది ఇక్కడ, A4B1. ఏ అనేది 4 జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్. క్రాత్వెల్ అంటే భావవిషయం. దావే అంటే మానసిక చలనాలు. డిజిటల్ నమూనా అంటే సాంకేతిక రంగ లక్ష్యాలు. డిఎన్ఏ నిర్మాణం మరియు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఆమె చేసిన పని గుర్తింపు పొందిన జీవశాస్త్రవేత్త ఎవరంటే రోసలిండ్ ఫ్రాంక్లిన్. దీన్ని బేస్ చేసుకుని వాట్సన్ అండ్ క్రిక్ అనేటోళ్ళు డిఎన్ఏ యొక్క డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ను ప్రపోజ్ చేసింది. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది వాట్సన్ అండ్ క్రిక్. ఫస్ట్ పునాది వేసింది మాత్రం రోసలిండ్ ఫ్రాంక్లిన్. కింది విలువల్లో ఒకటి జీవశాస్త్ర బోధన అనుమతించబడలేదు. అధికారవాదం. అండర్సన్ క్రాత్వెల్ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణ ఉద్ఘాటించేది. అభ్యాసనంలో ఇమిడి ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియలు. జెనెటిక్ ఇంజనీరింగ్ మరియు జీన్ ఎడిటింగ్ అధ్యయనానికి సంబంధించిన జీవశాస్త్రంలో ఇటీవల పురోగతి. CRISPR Cas9. జీవశాస్త్ర బోధనను భౌతిక మరియు సామాజిక వాతావరణానికి ఈ విధంగా అనుసరించవచ్చు. ఇతర శాస్త్రాల నుండి జీవ సంబంధ భావనను వేరు చేయడం. ఈ COVID-19 వ్యతిరేకంగా తయారు చేయబడుతున్నవి ABC అట. mRNA వ్యాక్సిన్, DNA వ్యాక్సిన్, వెక్టర్ వ్యాక్సిన్. కింది వాటిలో ఒకటి విజ్ఞాన శాస్త్ర లక్షణం కాదు. ఏంటిది అది? విజ్ఞాన శాస్త్రం ఎల్లప్పుడూ నిజం. ఓకే ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ K. Ramanachari, lecturer in life sciences, biology and zoology. Thank you for your support. తొందరగా ఆన్సర్స్ క్వశ్చన్స్ చెప్పుకుంటే మనం మోడల్ పేపర్ ఎట్లుందో చూసినాం. నెక్స్ట్ రోజుకొకటి మోడల్ పేపర్లో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇంకా డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తా. జస్ట్ అవగాహన కోసం మాత్రమే చేసిన. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Ramanachari Ideas. Thank you.